పొద్దున్నే లేస్తారు, హడావిడిగా మీ అమ్మ నాన్న బయటకు వెళ్ళిపోతుంటారు, మీరు హడావిడిగా రెడీ అయిపోయి స్కూల్కి వచ్చేస్తున్నారు. స్కూల్లో ఆల్మోస్ట్ 6 అవర్స్ ఉంటున్నారు కదా. 6 అవర్స్ కంటిన్యూస్గా 5 సంవత్సరాలు హై స్కూల్ లెవెల్లో అయితే 6, 7, 8, 9, 10 అవునా. 5 సంవత్సరాలు ఆ బిల్డింగ్, ఆ క్లాస్ రూమ్, ఆ బెంచ్లు, ఈ కాంపౌండ్, ఒక బాండ్ మీకు ఉంటుంది కదా. చూడగానే ఇప్పుడు తెలియదు మీకు, ఇప్పుడు అనిపిస్తుంది బోర్ ఏంటి చిరాకు, రోజు అదే మురికి యూనిఫామ్ వేసుకోవడం, స్కూల్కి రావడం, అదే కంటిన్యూషన్ పీరియడ్స్, అదే టీచర్లు అబ్బా భలే సాగు కొడుతున్నారు. ఇది ఈ క్లాస్ వరకు అవ్వలేదు, తెలుగు సార్ క్లాస్ వరకు అయిపోతే ఇంగ్లీష్ సార్ అడుగుతారు, ఇంగ్లీష్ అయిపోతే మ్యాథ్స్ అడుగుతారు, మ్యాథ్స్ అయిపోతే ఏ సరిగ్గా చేయలేకపోతే 2 రోజులు అంటే హోంవర్క్ పెండింగ్ ఉంటే హెచ్ఎం సార్ దగ్గర తీసుకెళ్తారు. ఏంటబ్బా తలకాయని పెంటికి వచ్చే స్కూలు, ఎవడు కనిపెట్టారా స్కూల్ అని కూడా అంటుంటారు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మీరు చదువుకుని ఎలాంటి చదువు, క్రమశిక్షణతోటి, ఒక మంచి ఉద్దేశంతో, మీరు జీవితంలో ఏదన్నా ఒక చెయ్యాలని ఒక ఆశయం మీలో పెట్టుకుని, ఆ టీచర్కి నా మీద ఎందుకు కోపం వచ్చింది, దానివల్ల నేను ఎక్కడున్నాను ఈరోజు అన్న విషయం ఆ రోజు మాత్రమే అర్థమవుతుంది.